అలా చూడండి, ఈ చేపలు చాలా అరుదుగా కనపడతాయి. నాటు మార్పులు అంటారు వీటిని. ప్రజెంట్ అయితే మాము ఒగ్గాను. ఒగ్గితే ఎన్ని శాలతీలు పడ్డాయంటే ఒక 3, 4, 5 శాలతీలు నాటు మార్పులు పడ్డాయి. కనవాయి ఒక సోడు పిల్ల, ఒక నాటు వరకు పడింది. ప్రజెంట్ ఏంటంటే ఈ దొరక రేటు కూడా మ్యాక్సిమం కేజీ వచ్చి 500, 600 ఉండొచ్చు వీటిని. అయితే ప్రజెంట్ మాము ఎత్తితే ఇవి పడ్డాయి. కానీ కూరకైతే చాలా టేస్ట్గా ఉంటాయి. కొరమేండి కన్నా ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది చాలా బాగుంటాయి నాటు మార్పులు. అయితే ఇక్కడ నీళ్ళు తోడటం వలన పడ్డాయి బాగా. చూడండి ఎలా ఉన్నాయో నాటు మార్పులు. చాలా టేస్ట్ ఉంటాయి. కాకపోతే చూతాకి క్యాట్ ఫిష్ టైప్లో ఉంటాయి. కానీ మార్పులు నాటు మార్పులు బురదలో ఉంటాయి ఎక్కువ. ఇవి చాలా బాగుంటాయి. రేట్ అయితే 500 పైనే ఉండొచ్చు. నాటు మార్పులు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. వీటిని చూడండి ఎలా ఉన్నాయో. వీటిని ప్రజెంట్ అయితే వీటిని వేరే దాంట్లో దులిపి మళ్ళీ మట్టగొడస, అది దాన్ని మట్టగొడస అంటారు. కొరమైన వేరండి, మట్టగొడస వేరు. అది ప్రజెంట్ అయితే వీటిని కూర వండుకోవాలంటే ఒకరోజు బిందులో బతకేయాలి. ఎందుకంటే మట్టి గట్ర ఏమైనా ఉంటే కక్కేతాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా చెరువు మీద వాచ్మెన్ని అది తీసుకురామన్నాను. డొక్కు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చాక ఇంకో 2 మామూలు ఉన్నాయి కోపులు, అవి కూడా ఎత్తాలి. మామూలుగా ఇక్కడ మోటార్లు తోడుతున్నాయి కదని ఇక్కడ ఒగ్గాము. మామూలు ఒగ్గితే దానికి పడ్డాయి. ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాయి. చేపలు అయితే పడ్డాయి. చూడండి మరి ఇప్పుడు అవి కూడా ఒగ్గుతాం. ఓకేనండి. మరి తర్వాత దీన్ని పొజిషన్ ఏంటన్నది చూద్దాం. ప్రజెంట్ అయితే ఇవన్నీ డబ్బాలు వేసాను. వీటిని చూడండి.